హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలికి అంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువుగారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, అమ్మ పత్రి మాకు ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన మైకేల్ నేవి గారికి, తెలుగులో కనుగొనించిన సూర్యకుమారి మేడలకి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. మనం మిర్దార్ బుక్ లోని కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో ఒక అధ్యాయం ఆకు పట్ల రుణము నుంచి రస్టీడియన్ యొక్క విముక్తి అనే అధ్యాయంలో ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ నరోడా చెప్తున్నాడు, నీ అపరాధము నా సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఇక సౌమ్యంగా ఉండలేదు. వెంటనే డబ్బు కట్టు లేదా జైల్లో కుళ్ళిపో. పాదాల దగ్గర సాష్టాంగపడి ఉన్న మనిషిని కోపంగా చూస్తూ, చేతిలోని కాగితాన్ని ఊపుతూ అరుస్తున్న క్షమాదం కనిపిస్తాడు. అక్కడ కనిపిస్తాడు ఒక అతన్ని ఆయన ఆత్మలో రుణము అంటే డబ్బులు కట్టకుండా ఉండే అతనికి ఇక్కడ ఈ క్షమాదానం ఏం చెప్తున్నాడంటే, నీ అపరాధము నా సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఇక నేను సౌమ్యంగా ఉండలేను. నువ్వు వెంటనే డబ్బు కట్టు లేదా జైల్లో కుళ్ళిపో. పాదాల దగ్గర సాష్టాంగపడి ఉన్న క్షమాదాం పాదాల దగ్గర సాష్టాంగపడి ఉన్న మనిషిని కోపంగా చూస్తూ, చేతిలోని కాగితాన్ని ఊపుతూ అరుస్తున్న క్షమాదాము నరోడాకు కనిపిస్తాడు. ఈ గృహ నుంచి తిరిగి వస్తున్న మాస్టర్ కి, నరోడాకి ఈ క్షమాదం అలా కనిపిస్తాడు. ఒకతను అతని కాళ్ళ మీద నమస్కారం పెడుతూ, సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అతన్ని క్షమాదం ఇలా అంటాడు, నేను ఇంకా సౌమ్యంగా ఉండలేను, నువ్వు వెంటనే డబ్బు కట్టు లేకపోతే జైల్లోకి వెళ్ళిపో అని చెప్తాడు అన్నమాట. కోపంగా ఆయన చేతిలో కాగితాన్ని ఊపుతూ అరుస్తూ కనిపిస్తాడు. ఇక్కడ ఆత్మలో అద్దెకు ఉంటూ కొత్త డబ్బు బకాయి పడిన అక్కడ ఆత్మ అనే మఠాలు పీఠంలో ఆడ అద్దెకు ఉంటాడు. ఆయన ఎవరు? రస్టీడియన్. ఆయన అతడిని రస్టీడియన్ అని ఈ నరోడా మిత్రాడు అక్కడ ఉండే సంక్షిప్తంలో గుర్తిస్తాడు అనమాట. ఆయన రస్టీడియన్ అని. ఆయన వయసుతో పేదరికంతో కుంగిపోయిన అతడు ఉన్న ఒకే ఒక్క కొడుకు ఒకే ఒక్క ఆవు ఒకే వారంలో చనిపోయారని, దానికి ఒకటి భార్యకు పక్షపాతం పాలయ్యేదని, వడ్డీ కట్టడానికి కొంత సమయం ఇవ్వమని ఆయన క్షమాదామును ప్రాధేయపడతాడు. కానీ అంత చెప్పిన క్షమాదాముకు అతని హృదయం కరగలేదు. మన మాస్టర్ మన మిత్రులు ఏం చెప్తాడంటే, రస్టీడియన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని అసాష్టాంగపడిన రాస్టీడియన్ ఆయన దగ్గరికి వెళ్ళి మన మిర్దార్ చెయ్యి పట్టుకొని లేపి ఇలా చెప్తాడు. మిర్దార్ ఏమని చెప్తాడంటే, రస్టీడియన్, నువ్వు ముందు పైకి లే, నువ్వు దేవుడికి ప్రతిరూపానివి. దేవుడి రూపము ఒక నీళ్ళ ముందు వంగి దండం పెట్టకూడదు అని చెప్తాడు అనమాట. దేవుడి ప్రతి ఒక్క ఆత్మ దేవుడి ప్రతిరూపమే. అట్లాంటి దేవుడి ప్రతిరూపమైన నువ్వు ఈ క్షమాదాం కాళ్ళ మీద పడి దండం పెట్టకూడదు. నువ్వు క్షమాదాం వైపు తిరిగి చెప్తాడు. మిర్దార్ చెప్తాడు క్షమాదాం వైపు తిరిగి, ఆ రుణపత్రం నాకు చూపించు అంటాడు. అప్పుడు నరోడా ఏమంటాడంటే, ఒక్క క్షణం ముందు ఎంతో ఆగ్రహంతో ఉన్న క్షమాదాము గొర్రె కన్నా వినయం అవడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
ముందు ఎంతో కోపంతో ఉన్న ఈ శమాదాము మన మిగతా చెప్పిన తర్వాత వినయంగా ఉండడం, వ్యతిరేకంగా వినయంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. తన చేతిలో ఉన్న కాగితాన్ని నమ్రతతో మిగతాకి అందిస్తాడు శమాదం. మాస్టర్ ఆ కాగితాన్ని తీసుకొని ఆ కాగితాన్ని పరీక్షిస్తాడు. మంత్రముగ్ధుడిలా శమాదాము మిర్దాను చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. అప్పుడు మిర్దాడు చెప్తాడు ఏమని అంటే, డబ్బు వడ్డీకి ఇచ్చేవాడు ఈ ఆర్కుని స్థాపించలేదు, అధిక వడ్డీకి ఇవ్వమని డబ్బులు మీకు సంక్రమింప చేశాడా, ధనాన్ని కూడబెట్టమని మీకు చెప్పాడా. మిర్దాడు ఈ శమాదం వైపు తిరిగి చెప్తాడు, డబ్బు వడ్డీకి ఇచ్చేవాడు ఈ ఆర్కుని స్థాపించలేదు, మీకు అధిక వడ్డీకి ఇవ్వమని మీకు ఈ ఆర్కు మీ ఆర్కు ఏమైనా మీకు ఇచ్చాడు, అధిక వడ్డీకి ఇచ్చి ఏంటని ఆయన చెప్పలేదు, సంప్రదింప చేయలేదు ఈ ఆర్కు మీకు. ధనాన్ని అంతా కూడబెట్టమని ఆర్కు యజమాని మీకు చెప్పలేదు. వ్యాపారం చెయ్యమని, చరాస్తులను అద్దెకు ఇవ్వమని, మీరు వ్యాపారం చేసి ఇక్కడ ఉండే ఆస్తి సంపాదించడాన్ని మళ్ళా అద్దెకు ఇవ్వమని భూములను ఏమైనా ఇచ్చాడా, మిమ్మల్ని ఏమన్నా అట్లనే డబ్బు పెంచమన్నాడా, మీ సోదరుల చెమట రక్తం మీకు రాసి ఇచ్చాడా, వారి చెమటతో రక్తాన్ని చివరి బొట్టు వరకు పీల్చి వారిని జైలు పాలు చేయడానికి మీకు జైళ్లను రాసి ఇచ్చాడా. ఇవన్నీ శమాదాం వైపు తిరిగి అడుగుతాడు. ఒక ఆర్కును అంటే ఒక ఆర్క్ అంటే ఒక దైవ పీఠాన్ని, ఒక దీపాన్ని అతడు నీకు సంక్రమింపజేశాడు. వాళ్ళు శమాదాంకు ఒక ఆర్క్ అంటే దైవ పీఠం, ఆ దీపాన్ని మీకు సంక్రమింపజేశాడు, ఇంకేమీ ఇవ్వలేదు. ఆర్కు అతడి జీవ శరీరం, దైవ పీఠం అతడి భయమిగుని గుండె, దీపము జ్వలిస్తున్న అతడి నమ్మకం. మృత్యువు బాకీలకు అనుగుణంగా నృత్యం చేసే ప్రపంచంలో, అధర్మాల బురదలో దొరికే ప్రపంచంలో వాటిని చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంచమని మిమ్మల్ని ఆజ్ఞాపించాడు ఆయన మీకు ఆత్మను అప్పచెప్పిన ఆయన ఏమని చెప్పాడు ఇక్కడ మీకు, దైవపీఠం అతడి భయం ఏమని చెప్పాడు, మీకు దైవపీఠాన్ని ఇస్తూ ఆ దైవపీఠాన్ని మీకు ఆర్క్ అనేది ఆ ఇచ్చిన అతని జీవ శరీరము, దైవపీఠము అనేది అతడి భయమేదని గుండె, దీపము జలిస్తున్న అతడి నమ్మకం, మృత్యువు బాకీలకు అనుగుణంగా నృత్యం చేసి. అంటే ఇంత ఘోరాలు ఉన్న ఈ ప్రపంచంలో మృత్యువులు, బాకీలు, రుణాలు, ప్రజలు కష్టాలతో ఉన్న ఈ ప్రపంచంలో, అధర్మాల దొరికే ప్రపంచంలో వాటిని చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంచమని మిమ్మల్ని ఆజ్ఞాపించాడు ఆయన. మీకు ఆజ్ఞించినట్లు ఈ ప్రజలను రుణవిముక్తులు చేయని మీకు ఈ ఆస్తి ఈ పీఠాన్ని మీకు అప్పచెప్పాడు. ఇతిబాంధకులు మీ మనసును మళ్ళనీయకుండా ఈ సంసారంలో ఉండే ఈ బాధలతో మీరు పొత్తు మిట్టాడకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉన్న వారి దయాదాక్షిణ్యులపై బతకడానికి మాత్రమే మిమ్మల్ని అనుమతించాడు. ఎవరికైతే ఈ ఆత్మ మీద దేవుడి మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఏదో ఇస్తే ధర్మంగా ఇస్తే దాని మీద బతుకుని ఇచ్చాడు తప్ప మీరు అదే విధంగా శాసించి తీసుకోమని ఆయన ఇవ్వలేదు, చెప్పలేదు. ఆర్కు ప్రారంభించినప్పటి నుంచి దాతృత్వానికి కొరత లేదు. కానీ చూడండి, దాన ధర్మాలన్నీ మీకు మరీ ఇచ్చిన వారికి ఒక శాపంగా మీరేం చేస్తున్నారు. ఈ ఆర్కు ప్రారంభించినప్పటి నుంచి దాతృత్వానికి కొరత లేదు, వస్తూనే ఉన్నాయి డబ్బులు. కానీ చూడండి మీరేం చేస్తున్నారు, ఈ దాన ధర్మాలన్నీ మీకు మరి ఇచ్చిన మీరు ఉపయోగించుకొని మీకు ఇచ్చిన వారికి శాపంగా మార్చారు. మీరు వారి దానాల్లో వారిని దాస్యంపాలు, వారిచ్చిన ధాన్యాలను వాళ్ళని దాస్యంపాలు చేస్తున్నారు. మీకోసం వారు వడికిన దారంతో వారినే శిక్షించారు. మీకోసం వారు వడికిన దారంతో మీకోసం వారు నేసిన పట్టుకునే వారిని దిగంబరుని చేశారు. మీకోసం వారు వడికిన దారంతోనే వారిని శిక్షించారు. మీకోసం వారు నేసిన పట్టుకునే వారిని దిగంబరుని చేశారు. మీకోసం వారు కాల్చే రొట్టెలతో వారినే ఆకలి పాలు చేశారు. మీరు వాళ్ళు కొట్టే మెరుగులు పెట్టే రాళ్లతో వారికి చెరసాలను నిర్మించారు. మీరు చలి కాల్చుకోవడం కోసం వారు సమకూర్చే చెక్కలతో మీరు చలి కాల్చుకోవడం కోసం
వారు సమకూర్చే చెక్కలతో వారికే కాడి శవపేటికలు నిర్మిస్తారు. వారి చెమటలను రక్తాన్ని వారు ఎంతో కష్టపడతాన్ని వారికే వారికి అప్పుగా వడ్డీగా ఇస్తున్నారు అని చెప్తాడనమాట మిర్దార్ క్షమాదాము. డబ్బు అంటే కొందరు మాయావులు బంగారము రాగి నాణ్యాలుగా మార్చిన కొందరి మనుషుల చెమట రక్తం కాక మరేంటి? డబ్బు అంటే బంగారము రాగి నాణాలుగా మార్చిన కొందరి మనుషుల చెమట కాక మరే రక్తం కాక మరేమిటి? వాటితోటే వారికి సంఖ్యలు వారి తత్వంతో వాళ్ళకి సంఖ్యలు వేస్తారా? సంపదల కంటే కష్టం అంటే తెలియని వారు, సంపదలంటే కష్టం అంటే తెలియని వారు తమ కోసం కష్టించే మరి వారి చెమట రక్తాలను నిల్వ చేసి వాటితో వారిని వ్యక్తి చాకరీ చేయించడం కాక మరేమిటి అని అడుగుతున్నాడు మన ఇద్దరు. మనసులను హృదయాలను చంపుకొని రాత్రి పగలు వృధా చేసుకుని సంపదలు కూడబెట్టుకునే వారికి మిగిలిమే అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ఏం నిల్వ చేసుకున్నారో వాళ్ళు ఏం నిల్వ చేసుకుంటున్నారో వారికి తెలియడం లేదు. సంపదలు మనసులు హృదయాలను చంపుకొని రాత్రి పగలు వృధా చేసుకొని ఆ సంపదలు కూడబెట్టుకుంటున్నారు. కానీ అలా కూడబెట్టుకున్న వారికి దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం నిల్వ చేసుకుంటున్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తే ఏం నిల్వ చేసుకుంటారో వాళ్ళకి తెలియడం లేదు. వైశ్యుల హంతకుల దొంగల చెమట, క్షయ పుష్టి పక్షవాత రోగుల చెమట, గుడ్డి కుంటి వికలాంగుల చెమట దున్నేవాడివి. అతడి ఎద్దుది గొర్రెల కాపరిది, ఒకటి గొర్రెలకి పంట కోసేవాడికి బలిగా ఏరుకునేవాడివి. వారి చెమట కాకుండా ఇంకా ఎందరి చెమటలను సంపదలను నిల్వ చేసేవారు దాస్తారు. అనాథల పోకరీల రక్తము నియంత్రి అమరవీరుడిది, దుర్మార్గులది సన్మార్గులది, దోచుకున్న వారిది దోచుకోబడిన వారిది, గురుశిక్ష విధించే వారిది విధింపబడిన వారిది, జలగలది వాటిచే రక్తం పీల్చబడేవాడు, మోసగాళ్ళది మోసగింపబడే వాళ్ళది. వీరందరిలో చాలా మంది రక్త సంపద కూడబెట్టే వారు నిల్వ చేస్తారు. ఎవరి సంపదల ఎవరి వ్యాపారాల పెట్టుబడి మనుషుల చెమట రక్తమో వారికి చాలా దుఃఖం కలుగుతుంది అని మిగతా చెప్తాడు. చెమట రక్తము ఇవి చివరిలో వాటి మూల్యాన్ని తప్పకుండా రాబట్టుకుంటాయి. చెల్లించవలసిన ధర చాలా ఎక్కువగా రాబట్టుకునే విధానం చాలా భయంకరంగా ఉంటుంది అని మిగతా చెప్తున్నాడు. అప్పు ఇవ్వడం అందరిలోనూ అంటే ఎవరి సంపదలు ఎవరి వ్యాపారాల పెట్టుబడి మనుషుల చెమటతో రక్తంతో వారికి చాలా దుఃఖం కలిగిస్తుంది. ఈ చెమట రక్తము ఇవి చివరిలో వాటి మూల్యాన్ని తప్పకుండా రాబట్టుకుంటాయి. చెల్లించవలసిన ధర చాలా ఎక్కువగా రాబట్టుకునే విధానం చాలా భయంకరంగా ఉంటుంది అని అంటున్నాడు. అప్పు ఇవ్వడం, అందులోనూ వడ్డీ ఇవ్వడం, క్షమించరాని సిగ్గు మారిన కృతజ్ఞత. అది అప్పు ఇవ్వడము మళ్ళా వడ్డీకి ఇవ్వడం అనేది చాలా తప్పు అని చెప్తున్నాడు. అప్పు ఇవ్వడానికి మీ దగ్గర ఏమున్నది? మీ అందుకనే మీరు అప్పు ఇవ్వడానికి మీ దగ్గర ఏమున్నది? మీకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఒక బహుమతి కాదా అని అడుగుతున్నాడు పెడతారు. దేవుడు మీకు ఇచ్చిన బహుమానాల్లో ప్రతి చిన్నదానికి వడ్డీ కట్టమని ఆజ్ఞాపిస్తే దేనితో ఎలా కడతావు? ఇప్పుడు మీకు ఈ జీవితంలో ఎన్నో భగవంతుడు ఇచ్చాడు, ఎన్నో వస్తువులు ఇచ్చాడు, ఎన్నో బంధువులు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, భార్యలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు మనకు భగవంతుడు. సూర్య భగవానుడు, చంద్రుడు, గాలి, నీరు, భూమాత మనకి ఎన్నో ప్రకృతి ఎన్నో కనిపిస్తుంది. ప్రతిదానికి భగవంతుడు కూడా మనకి వడ్డీ కట్టమంటే మీరు ఏం చేస్తారు? వడ్డీ కట్టమని ఆజ్ఞాపిస్తే దేంతో ఎలా వడ్డీ కడతావు అని అడుగుతున్నాడు. ప్రపంచము ఈ ప్రపంచము అందరి కోశాగారము కాదా? అందులో ప్రతి ఒక్కరూ తమకున్న ధనంతో అందరి పోషణ కోసం అందరూ దాచిపెట్టారా? అందులో ప్రతి ఒక్కరూ తమకున్న ధనంతో అందరూ పోషణ కోసం అందులో దాచిపెట్టారా? ఏమన్నా వరకపక్షి తన పాటను ఏమన్నా అప్పు ఇస్తుందా? ఓ ఊళ్ళ మెరిసే తన నీటిని అప్పుగా ఇస్తుందా? ఒక టేక చెట్టు తన నీడని అప్పుగా ఇస్తుందా? ఓ పాము చెట్టు మధురంగా ఉండే తన ఖర్జూరాలను అప్పుగా ఇస్తుందా? గొర్రెలు ఉన్నిని ఆవు పాలను అప్పుగా ఇస్తాయా? గొర్రెలు ఉన్నిని ఆవు పాలను అప్పుగా ఇస్తాయా? మేఘాలు వర్షాన్ని అమ్ముతాయా?
సూర్యుడు కాంతిని వేడి అమ్ముతాడా? ఇలాంటివి ఇంకా ఎన్నో లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ మీ జీవితంలో ఎన్నో అనుభవిస్తున్నారు. ఇలాంటివి లేకుండా ఎలా ఉంటుంది మీ జీవితము? ప్రపంచపు కోశాగారంలో ఎవరు తక్కువ దాచారో, ఎవరు ఎక్కువ దాచారో ఎవరు చెప్పగలరు? ఆర్కు కోశాగారానికి రస్టీనియన్ నుంచి ఎంత వడ్డీ అడుగుతున్నావు? నువ్వు ఇచ్చిన అప్పు అతనికి ఎంత లాభం తెచ్చిందో చూడలేదా? నువ్వు ఇచ్చిన అప్పు అతనికి ఎంత లాభం ఇచ్చిందో చూడలేదా? చనిపోయిన కొడుకు, చనిపోయిన ఆవు, పక్షపాతం వచ్చిన భార్య, అంతకు మించిన ప్రతిఫలం ఏం కోరుకుంటున్నావు నువ్వు? వంగిపోయిన అతని శరీరం పైన పాతబడి చినిగిన బట్టలు, అంతకు మించిన వడ్డీ ఏం కావాలనుకుంటున్నావు నువ్వని విద్దాలు క్షమాదామును అడుగుతాడు అన్నమాట. అంటాడు, క్షమాదాం, నీ కళ్ళు ములుముకో, నీ అప్పులకు వడ్డీ కట్టమని, కట్టకపోతే జైల్లో పెట్టి కులిపోయేలా చేస్తానని నువ్వు చెప్పడానికి ముందే, నువ్వు ఈ మాటలు ప్రజలకు చెప్పడానికి ముందే నువ్వు కళ్ళు తెరచు పెరుగు. మీకు కూడా ఇదే చెప్తున్నాను, ఎవరికి? వీళ్ళు ట్రస్టీలకు కూడా చెప్తున్నాడు మిత్రులు. ఏమనంటే, మీకు కూడా ఇదే చెబుతున్నాను, కళ్ళు తెరవండి, మేలుకోండి. మీరు ఎప్పుడైతే ఇవ్వగలిగిందంతా ఇవ్వండి, అప్పుగా మాత్రం ఎప్పుడూ ఇవ్వవద్దు. అప్పుగా మీకున్నదంతా మీ జీవితం కూడా అప్పు అవుతుంది. మీకున్నదంతా మీ జీవితం కూడా అప్పు అవుతుంది. అప్పులు తీర్చవలసిన సమయం వస్తుంది. అప్పుడు మీరు అప్పు తీర్చుకోలేక మిమ్మల్ని జైల్లో వేయవలసి వస్తుంది అని ట్రస్టీలకు మన మిత్రులు చెప్పాడు. అప్పుడు నగవడ అంటాడు, మాస్టర్ ఆ కాగితం వైపు మరొకసారి చూసి ఆ కాగితాన్ని, క్షమాదానం దగ్గర ఆ అప్పు కాగితాన్ని మిత్రులు చూసి ఆ అప్పు కాగితాన్ని ముక్కలుగా చేసి గాలిలోకి ఆ కాగితాన్ని విసిరి కోశాధికారి అయిన హింబాల్ వైపు తిరుగుతాడు. హింబాల్ వైపు తిరిగి చెప్తాడు, మిర్జా 2 అప్పులు కొనుక్కొని తాను తన భార్య చివరి వరకు పోషించుకోవడానికి స్థిరపడ్డాడు. అప్పుడు మిర్జా చెప్తాడు, ఆయన ఎవరికి? హింబాల్కు చెప్తాడు, నువ్వు ఇతనికి ఈ రస్టీడియన్ కి 2 ఆవులు కొనుక్కునేదానికి, తన భార్యను చివరి వరకు పోషించుకోవడానికి మళ్ళా డబ్బులు ఇవ్వతనికి అని అతనికి చెప్తాడు అనమాట. అప్పు కాగితాలు తీసేసి రస్టీడియన్, నువ్వు ప్రశాంతంగా మిర్జా చెప్తాడు రస్టీడియన్, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. నువ్వు ఇప్పుడు ఇంకా రుణ విముక్తుడు అయ్యావు. నువ్వు ఏ వడ్డీ ఏది కట్టవలసిన అవసరం లేదు. ఇంకెప్పుడు రుణగ్రస్తుడు కాకుండా జాగ్రత్త పడు. అప్పు తీసుకున్న వాడి రుణం కంటే, ఎంత మంచి పాయింట్ చెప్తున్నాడు, అప్పు తీసుకున్న వాడి రుణం కంటే అప్పు ఇచ్చిన వాడి రుణం ఎక్కువ భారంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఈ అధ్యాయం. ఇంకొక అధ్యాయం విద్యార్థు యుద్ధము, క్షమాదం, లంచ ప్రయోగం. దీని గురించి మనం ఈ అధ్యాయం తెలుసుకుందాం. నరోండా ఏం చెప్తున్నాడంటే, చాలా రోజుల వరకు రస్టీనియన్ విషయం ఆర్కులో ముఖ్యమైన చర్చనీయాంశం. అంటే చాలా రోజులు ఈ రస్టీనియన్ ఈ సమస్య గురించి ఈయన వడ్డీ అప్పు ఇచ్చినాడు కదా, దాని గురించి మిర్జాలు వ్యవహరించిన తీరు, అక్కడ రస్టీనియన్ ఆయన చేసిన మేలు, అవే అక్కడ ఆర్క్ లో మాట్లాడుకుంటుంటారు చాలా రోజుల వరకు. మైకేయను, మిక్స్టారు జమేరా మాస్టర్ ని బాగా పొగిడారు. మైకేయను, మిక్స్టారు, జమేరా వీళ్ళు ముగ్గురు మిర్జాని బాగా పొగుతారు అనమాట. తప్పుని చూడడానికి, అంటుకోవడానికి కూడా అస్థిరంగా అన్నాడు జమేరా. ఇప్పుడు ఆయన ఇవన్నీ చెప్పినాడు కదా, ఇవన్నీ చెప్పేటప్పటికి ఈయన జమేరా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు డబ్బును చూడడానికి, అంటుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది అంటారు. బెనూను, అబియాలు ఇలా వ్యతిరేకత, ఆమోదాలను సమంగా వినిపించారు. వాళ్ళు కూడా, బెనూన్ కూడా అబియా కూడా ఈ వ్యతిరేకతలను సమానంగా చెప్తారు అనమాట. హింబాల్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. సోమరితనానికి, దుబాగాకి దేవుడు వేసే స్పష్టమైన శిక్ష దరిద్రం. ఎలాగో ప్రయాస పొదుపులకు అతడు ఇచ్చిన బహుమతి సంపద అని, డబ్బు లేకుండా ప్రపంచం నడవదని ఆయన చెప్తాడు హింబాల్. కాలం చివరి వరకు మనుషుల్లో అప్పు ఇచ్చేవారు, తీసుకునేవారు ఇద్దరూ ఉంటారని హింబాల్ చెప్తాడు. సీనియర్ గా దెబ్బతిన్న తన ప్రతిష్టని ఇనుమడింప చేసుకునే ప్రయత్నంలో సీనియర్ గా అంటే ఇప్పుడు మిర్జా వచ్చి క్షమాదాంలో అక్కడ మాట్లాడినాడు కదా, ఆయన అక్కడ దెబ్బతింది కదా ఆయన సీనియర్ కి. దాన్ని మళ్ళా ఆ సీనియర్ కి మళ్ళా చూసుకునే ప్రయత్నంలో క్షమాదాము నిమగ్నమవుతాడు. తన గదిలోకి నన్ను పిలిచి ఏకాంతంగా మాట్లాడాడు నాతో.
నరోండాతో మాట్లాడతాడు శమాదం. నువ్వు ఆల్పు యొక్క చరిత్రకారుడివి లేక కూడివి. నువ్వు ఒక పేదవాడి కొడుకువి. నీ తండ్రికి పొలం లేదు, పైగా 7 పిల్లలు, భార్య ఉన్నారు. వారి కనీస అవసరాలను తీర్చడానికి కూడా అతను కష్టపడాలి. తర్వాత వచ్చేవారు శమాదమును చూసి నవ్వకుండా దురదృష్టకరమైన ఈ ఉన్నతని రాయవద్దు. నీచుడైన మిత్రాన్ని వదిలిపెట్టు. నీ తండ్రికి పన్ను కట్టవలసిన అవసరం లేకుండా భూమిని అనుభవించేలా చేస్తాను. అతడి ధాన్యపు కోట్లను పోషాకారాన్ని నింపుతాను అని చెప్పాడు. నా తండ్రి గురించి అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నా తండ్రి గురించి, అతడి కుటుంబం గురించి శ్యామాదాం కంటే దేవుడు జాగ్రత్తగా తీసుకుంటాడని నరోడా సమాధానం ఇస్తాడు. మిర్దాన్ నా మాస్టర్ అని, నాకు విమోచన కలిగించే రక్షకుడని నా జీవితానైనా వదులుకుంటాను, కానీ అతడిని వదిలే ప్రసక్తే లేదని చెప్తాడు. అంటే ఈ శమాదాను ఈ నరోడాన్ని పిలిచి, నువ్వు మాస్టర్ ని బదులు నీకు ఎదురు చూపిస్తాడు, పొలము ఇల్లు ఇవన్నీ ఇస్తాను అని చెప్తే, అప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు గారు నాకు ఇచ్చేది నాకు భగవంతుడు ఇస్తాడు, నువ్వు ఎన్ని చేసినా నేను మాస్టర్ ని వదలను అని చెప్తాడు నరోడా. నా జీవితాన్నైనా వదులుకుంటాను, కానీ మిర్దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చెప్తాడు. ఆర్క్ గ్రంథ విషయంలో నాకు తెలిసినది నేను సొంతంగా విశ్వసిస్తుంది, నా శక్తి కొద్ది అందులో రాసి తీస్తాను. ఈ ఆర్క్ విషయంలో నాకు ఏదైతే తెలిసిందో అది నాకు తెలిసింది, నేను సొంతంగా నమ్మినది, నా శక్తి కొద్ది అది గ్రంథంలో రాస్తాను, ఆ శక్తి కొద్ది అందులో రాసి తీస్తానని చెప్తాడు. సహచరులందరికీ కూడా లంచం ఎరుగా చూపించాడని నాకు తరువాత తెలిసింది. అందరికంటే నరోడాకే కాకుండా మిగతా 7 మందికి కూడా క్షమాదాను లంచం ఎరగా చూపిస్తాడు. మిర్దాను మాటలు నమ్మొద్దండి అని. అతడి ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరారో నాకు తెలియదు. కింబాల్ ఇది వరకు నా గృహలోకి మాస్టర్ దగ్గరకు రావడం లేదని గమనించాం. అని చెప్తారు. కింబాల్ తండ్రి చావు గురించి మిర్దాన్ ముందుగానే చెప్పడం, చావు గురించి అతడి వాక్య, కాలం అన్నది అది గొప్ప మాయ అని, కాలచక్రం దాని చక్రం ఇరుసని. అంటే కింబాల్ తండ్రి చనిపోతాడని మిర్దార్ ముందే తెలుసుకొని మిర్దారు కింబాల్ కు చెప్తాడు. ఏమని చెప్తాడు? చావు అంటే ఏంది, చావు గురించి మిర్దార్ మాటలు ఏమంటే, కాలం అన్నది ఒక గొప్ప మాయ అని చెప్తాడు అనమాట. కాలచక్రము దాని చక్రం ఇరుసని అని చెప్తాడు. అది ఈ అధ్యాయము. నరోడా ఏం చెప్తాడంటే, హింబాల్ తప్ప మిగిలిన సహచరులందరూ మరొకసారి గృహలో మాస్టర్ చుట్టూ చేరేలోపే చాలా విషయాలు అక్కడ జరిగాయి. సర్వ సమగ్ర ఇచ్ఛాశక్తి గురించి మాట్లాడుతూ మాస్టర్ అకస్మాత్తుగా ఆగి ఇలా చెప్తాడు, నిర్ధారణ చెప్తాడు, హింబాలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు అని చెప్తాడు. ఊరట కోసం రావాలని ఉన్న సిగ్గుతో రాలేకపోతున్నాడు. అభియార్, నువ్వు వెళ్ళి హింబాల్ కు సహాయం చెయ్యి అని మిర్దా చెప్తాడు. అప్పుడు నరోడా అంటారు, అభియార్ బయటికి వెళ్ళి వెక్కి ఏడుస్తూ వణుకుతూ దిగులుగా హింబాల్ తో తిరిగి వస్తాడనమాట. అప్పుడు మిర్దార్ ఏమంటాడంటే, హింబాల్ నువ్వు నా దగ్గరికి రా అని పిలుస్తాడు. హింబాల్, నీ తండ్రి చనిపోయాడు కనుక దిగులు నీ హృదయాన్ని బాధించవచ్చు. నీ రక్తాన్ని కన్నీరుగా మార్చనిస్తున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న తల్లులు తండ్రులు, అంటే ఇక్కడ హింబాలు తండ్రి చనిపోయి ఉంటారు, అది గమనించి మిర్దారు హింబాల్ను పిలుచుకొని వస్తాడు. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే హింబాల్ మిర్దార్ దగ్గర నుంచి ఏం చెప్తాడంటే, నీ తండ్రి చనిపోయాడు కనుక దిగులు నీ హృదయాన్ని బాధించవచ్చు, కానీ నీ రక్తాన్ని కన్నీరుగా మార్చనిస్తున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న తల్లులు తండ్రులు సోదరులు తోబుట్టులు అందరూ నీ చేతులకు కళ్ళకు అందకుండా పోతే ఏం చేస్తావు? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు తల్లులు తండ్రులు తోబుట్టులు నీ కళ్ళకు కనిపించకపోతే నువ్వేం చేస్తావని హింబాల్కు చెప్తాడు. మన మిర్దారు చెప్తాడు అనమాట. అప్పుడు హింబాల్ అంటాడు, మాస్టర్, నా తండ్రి దుర్మరణం పాలయ్యాడు. ఈ మధ్యనే తెచ్చిన ఒక కోడెదూడ తెచ్చింటాడు హింబాల్. ఆ కోడెదూడనే వాళ్ళ తండ్రి పొట్టలో కుమ్మి తల చితక కొడతాడు అనమాట.
అంటాడు. ఈ వార్త నాకు ఇప్పుడే అందింది, నాకు చాలా దిగులుగా ఉంది మాస్టర్ ని హింబాల్ మిర్జాతో చెప్తాడు. హింబాల్ అవును మాస్టర్ అలానే జరిగింది అని చెప్తాడు. హింబాల్ అవును అట్లనే జరిగిందంటే మిర్జా నువ్వు పంపిన డబ్బుతో ఆ కోడెదూడలను కొనడం నీకు మరీ విచారం కలిగించింది కదా అంటాడు. అంటే ఈయన పంపించిన కోడెదూడతో హింబాల్ నాన్న కోడెదూడను కొనింటాడు. ఈయన హింబాల్ పంపించిన డబ్బుతో వాళ్ళ నాన్న కోడెదూడను కొనింటాడు. అదేం చేసింది, ఆ కోడెదూడ వాళ్ళ నాన్నను కొట్టలోకి వచ్చి ఆయన చంపింది. అప్పుడు హింబాల్ కు బాధ కలిగింది. అవును మిర్జా చెప్పాడు, నువ్వు పంపిన డబ్బుతో ఆ కోడెదూడను కొనడం నీకు బాధ అనిపించింది కదా అంటే అప్పుడు హింబాల్ అంటాడు, అవును మాస్టర్, అంటే అన్ని విషయాలు మీకు తెలిసినట్లున్నాయి అని అడుగుతాడు. మిర్జా చెప్తాడు, డబ్బు మిర్జా పట్ల నీకున్న ప్రేమకి మూల్యం అంటాడు. డబ్బు మిర్జా పట్ల నీకున్న ప్రేమకి మూల్యం అని చెప్తాడు. నరోడ్ అంటాడు, హింబాల్ ఏం మాట్లాడు, కన్నీటితో అతడి కంఠము బాధతో ఉంటాడనమాట. అప్పుడు మిర్జా చెప్తాడు, హింబాల్ నీ తండ్రి చనిపోలేదయ్యా, అతడి రూపము నీడ ఇక్కడ చనిపోలేదు. నీ తండ్రి మారిన రూపాన్ని నీడని చూడాలని నీ ఇంద్రియాలు చనిపోయాయని చెప్పాడు. చూడండి ఎంతవరకు. ఇప్పుడు చావు ఎక్కడుంది, శరీరం ఒకటి పోయింది, ఆత్మకు చావు లేదు కదా. అందుకని హింబాల్కి ఏం చెప్తున్నాడు, నీ తండ్రి చనిపోలేదయ్యా, అతడి రూపం ఇంకా చనిపోలేదు. నీ తండ్రి ఏమైనాడు, రూపం మారినాడు. నీ తండ్రి మారిన రూపాన్ని మారిన నీడని నీ ఇంద్రియాలు గుర్తించలేకపోతున్నాయి. ఈ ఇంద్రియాలని నీడని చూడలేని నీ ఇంద్రియాలు చనిపోయినాయి అని చెప్తున్నాడు ఈయన మీద. మనుషుల కంటి చూపుకి అంతకంటే సుందరమైన రూపాలు చాలా కొంచెం నీడలు ఉన్నాయి. ఈ మనకు ఈ రెండో కళ్ళకి కనిపించని సున్నితమైన రూపాలు చాలా ఉన్నాయి, నీడలు ఉన్నాయి అని చెప్తాడు. ఆయన చెప్తున్నాడు, హింబాల్కి చెప్తున్నాడు. అడవిలో ఉండే సెడాలు చెట్టు ఒక నీడ ఏ పడవ తెరచాకపోయేగానో, ఏ గాడిలో స్తంభంగానో, ఏ ఉరికంపంలో ఉండే కొయ్యతో చేసిన వేదికగానో మార్స్తే దాని నీడ ఒకటి. అంటే ఇక్కడ చూడండి, అడవిలో ఒక సెడావు చెట్టు ఉందనుకోండి, ఆ నీడ ఏ పడవ తెరచాక కొయ్యగా అది కొట్టి అది పడవ కొయ్యగా వాడచ్చు, గాడిలో స్తంభంగా వాడచ్చు, ఏ ఉరికంపంలో కొయ్యతో చేసిన వేదికగానో మార్స్తే దాని నీడ దీని నీడ ఒకటి కాదు. చంద్రుడి వెన్నెలలో కనిపించే నీడ సూర్యకాంతిలో కనిపించే నీడ ఒకటి కాదు. నక్షత్రాలు ఉన్నప్పుడు ఉదాహరణలు, వర్ణంలో మసకతో ఉండే విషయోదయంలో నీడ ఒకటి కాదని చెప్పాడు. ఆ సెడాలు రూపాంతరం చెందిన అరణ్యంలో ఉన్న సెడాలు చెట్టు దాన్ని తన సోదరుగా గుర్తించకపోయినా అది సెడాలుగానే జీవిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళ తండ్రి చనిపోయి రూపాంతరం చెందినాడు, కానీ నువ్వు గుర్తించకపోయినా అక్కడ అది జీవిస్తూనే ఉంటుంది. ఈ చెక్క అయినా అంతే, ఒక చెక్క ఉంది, దాన్ని మనం ఇంకో చోటికి వాడుకుంటాము, అది మనం గుర్తించకపోయినా కూడా అది జీవిస్తూనే ఉంటుంది అని చెప్తున్నాడు. ఆకు మీద పట్టు పురుగు పట్టుకాయలతో కీటకంలా ఉన్న పురుగుల్ని చూడగలదా? ఆకు మీద పట్టు పురుగు పట్టు కాయలతో ఉన్న కీటకాన్ని చూడగలదా? పట్టు కాయలలోని కీటకం పురుగులో ఉన్న సోదరిని చూడగలదా? భూమిలో ఉన్న గోధుమ గింజ భూమిపైన ఉన్న గోధుమ కాండంతో తన బంధుత్వం గురించి తెలుసుకోగలదా? గాలిలోని తేమ, సముద్రంలోని నీరు, పర్వత శిఖరంలో గడ్డగట్టిన మంచు, ఇవన్నీ ఇవి ఒకటి మరొక దాని సొంత సోదరులుగా స్వీకరిస్తాయా? ఆకాశం నుంచి పడ్డ తోక చుక్కలో భూమి తోటి సోదరి చుక్కను చూడగలదా? సింధూర గింజలో తనని తాను సింధూర చెట్టు చూసుకోగలదా? నీ తండ్రి ఇప్పుడు ఉన్న కాంతి ప్రకాశము నీ కంటికి అలవాటు లేనిది. నీకు తండ్రి ఇప్పుడు చనిపోయినాడు, నీ తండ్రి కాంతి ప్రకాశము నీకు కంటికి అలవాటు లేనిది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్న రూపము నువ్వు చూడలేనిది కనుక నీ తండ్రి ఇక లేడని నువ్వు అంటావు. మనిషి యొక్క భౌతిక శరీరం ఎక్కడికి పోయినా, ఎలా మారినా, భగవంతుడి ఆత్మలో పూర్తిగా కరిగిపోయే వరకు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుందంటే ఇక్కడ ఈ మన మనిషి ఒక శరీరం ఎక్కడికి పోయినా, ఎలా మారినా, మళ్ళా తిరిగి పుడుతూనే ఉంటాం. ఆత్మలో
పూర్తిగా కరిగిపోయే వరకు, అంటే ఎలా మన భగవంతుడి ఆత్మలో పూర్తిగా కరిగిపోయే వరకు దాని నీడ ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ లోకంలో, ఇంకో చోట, ఎక్కడో ఒక చోట, ఇక్కడ పుడుతుంది, అక్కడ వస్తుంది, అక్కడ పెడుతుంది. ఎంతవరకు? భగవంతుడి ఆత్మలో పూర్తిగా కరిగిపోయే వరకు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నాడు మెట్టారు. ఒక కొయ్య ముక్క ఈ రోజు ఒక చెట్టు మీద పచ్చటి కొమ్మగా ఒక కొయ్య ముక్క ఉంది. అది ఈ రోజు ఒక చెట్టు మీద పచ్చటి కొయ్యలో కావచ్చు, రేపు గోడలో మేక అవ్వచ్చు. అలా అయినా అది కొయ్యగానే ఉంటుంది. అది అగ్నికి ఆహుతి అయ్యే వరకు దాని రూపం, ఆ కొయ్య అగ్నికి ఆహుతి అయ్యే వరకు దాని రూపం, నీడ మారుతూనే ఉంటాయి. అలాగే మనిషి కూడా జీవించి ఉన్నా చనిపోయినా తనలోని దైవం తనని హరించి వేసే వరకు, అంటే భగవంతుడితో తన ఏకత్వం అర్థం చేసుకునే వరకు, మనిషిగా ఇక్కడ పుడుతూ ఉంటాడు, అక్కడ చస్తూనే ఉంటాడు అని తెలుసుకునేంత వరకు, భగవంతుడిలో తన ఏకత్వం తెలుసుకునేంత వరకు మనిషిగా ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉంటాడు. కానీ అది అంటే దైవంలో హరించి వేయబడ్డం, కన్ను మూసి తెరిచేంతలో, అంటే మనుషుల దృష్టిలో ఒక జీవిత కాలంలో అది సాధ్యపడదు అని చెప్తున్నాడు ఇక్కడ మిత్రాలు. కాలం అంతా జీవిత కాలమే. కాలంలో ఆగడం, మొదలు పెట్టడం అన్నవి ఉండవు. ప్రయాణికులు ఆగి భోజన పానీయాలు విశ్రాంతి తీసుకోవడానికి నక్షత్రాలు, సత్రాలు, అంటే కాలం అంతా ఇది జీవిత కాలమే. కాలంలో ఇక్కడ ఆగడము, మొదలు పెట్టడము అన్నవి ఉండవు. ఇక్కడ ప్రయాణికులు ఆగి భోజన పానీయాలు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ సత్రాలు ఉండవు. కాలము అవిచ్ఛిన్నము. ఒక భాగం మరొక భాగంతో కలిసిపోతూ ఉంటుంది. ముందు భాగం వెనుక భాగం కలిసి ఉంటాయి. పూర్తి చేయడం, తోసివేయడం, మొదలు పెట్టడం, పూర్తి అవడం అన్నవి ఎక్కడా లేవు అని చెప్తాడు. ఇంద్రియాలు సృష్టించిన చక్రమే కాలము. సువిశాల చరాచర విశ్వంలోని శూన్యాలలో అది తిరిగేలా అమర్చేది ఇంద్రియాలే. ఆశ్చర్యపరిచే ఋతువులు మార్పు చూసి అన్ని మారుతాయని నమ్ముతాం. దానితో పాటు ఋతువులను ఉకిలింప చేసేది, వికసింప చేసేది ఒక్కటే శక్తి అయినా అని ఒప్పుకుంటాం. జీవుల పెరుగుదల, నాశనం చూసి నిరాశగా పెరిగేవన్నీ చివరికి నాశనం అవుతాయి అంటారు. అంటే ఈ జీవులు పెరుగుతాయి అంటే సృష్టించబడతాయి, మళ్ళీ నాశనం అవుతాయి. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, నిరాశగా పెరిగేవన్నీ నాశనం అవుతాయి అంటారు. పెరుగుదలకు, నాశనానికి కారణమైన శక్తి పెరగదని, నశించదని నిశ్చయంగా చెబుతారు. గాలి వేగాన్ని పిల్లగాలి వేగంతో పోల్చి గాలి వేగము పిల్లగాలి వేగం కన్నా ఎక్కువ అంటారు. గాలిని కదిలించే ఒకే శక్తి అయినా అది గాలిలో వేగంగా వెళ్ళదు, పిల్లగాలిలో నిదానంగా వెళ్ళగలదని ఒప్పుకుంటారు. ఎంత తేలిగ్గా నమ్ముతారు మీరు. మీ ఇంద్రియాలు చాతుర్యంగా ఆటలు ఆడి మిమ్మల్ని ఎంత అవివేకులు చేస్తున్నాయి. మీ భావనా శక్తి ఎక్కడికి పోయింది? మిమ్మల్ని ఆశ్చర్యచకితులు చేసే అన్ని మార్పులు అవలనే అని మీ భావనా శక్తితో తెలుసుకుంటారు. గాలికి పిల్ల గాలి కన్నా ఎక్కువ వేగం ఎలా ఉంటుంది? గాలి పుట్టుక ఇచ్చేది పిల్ల గాలి కాదా? గాలి తనతో పిల్ల గాలిని మొయ్యదా? భూమిపై నడిచే నీరు నడిచే మార్గాన్ని అడుగుల్లో మైళ్లలో ఎలా కొలుస్తారు? మీరు సోరమరుతంతో నడిచినా, అది వేగంగా వెళ్ళినా, భూమి తనను తాను మోసుకొని పోయే ప్రతి ప్రదేశంలోకి, ఆకాశంలోకి తన వేగంతో మిమ్మల్ని కూడా మోసుకొని పోదా? అప్పుడు మీ నడక, భూమి నడక ఒకటే కాదా? భూమి మోసే వాటి వేగంగా భూమి వేగం ఒకటి కాదా అని మీరు చెప్తున్నాడు. జాప్యం వేగానికి తల్లి, వేగం జాప్యాన్ని మోస్తుంది. ఈ రెండు కాలం యొక్క సువిశాల చరాచర విశ్వంలోని ఏ బిందువు దగ్గరైనా కలిసే ఉంటాయి. పెరుగుదల లేనిదని, నాశనమేనని, ఒకటి రెండవ దానికి శత్రువని ఎలా అంటారు? నాశనమైన దానిలో నుంచి కాకుండా వేరే ఎక్కడైనా ఏదైనా పుట్టిందా? పెరుగుతున్నది తప్ప వేరే ఏదైనా నాశనమైందా? నిరంతరము నశిస్తూనే మీకు పెరగడం లేదా? నిరంతరము పెరుగుతూనే మీరు నశించడం లేదా? చనిపోయింది బ్రతికి ఉన్న దాని కింద పొర కాదా?
బతికి ఉన్నవారు చనిపోయిన వారి గాదులు కాదా? పెరుగుదల నాశనం యొక్క బిడ్డ అయితే నాశనము పెరుగుదల యొక్క బిడ్డే. జీవితము చావుకి తల్లి అయితే చావు జీవితానికి తల్లి. కానీ సువిశాల చరాచర విశ్వంలోని ప్రతి బిందువు దగ్గర ఖచ్చితంగా అవి రెండూ ఒక్కటే. బతికున్నందుకు పెరుగుతూ ఉన్నందుకు మీరు పడే ఆనందం ఎంత బుద్ధిహీనతో, చనిపోతున్నందుకు నాశనం అవుతున్నకు మీరు పడే దుఃఖం కూడా అంతే బుద్ధిహీనత. అంటే పుట్టినప్పుడు ఆనందపడతాం, చనిపోయినప్పుడు బాధపడతాం. రెండు అవన్నీ బుద్ధిహీనత అని చెప్తున్నాడు. శరదృతువు ఒకటే ద్రాక్షకి తగిన ఋతువని ఎలా చెప్తారు? ద్రాక్ష చలికాలంలో పరిపక్వం అవుతుందని అంటాను నేను. అప్పుడు అది కనిపించకుండా మగతలో ఉండి ఆయాత్మకంగా సంకోచ వ్యాకోచాలు పొందుతూ కలలు కంటున్న సత్వం. వసంత రోజుల్లో సున్నితమైన చిన్న పచ్చల గుర్తులుగా ద్రాక్ష బయటికి వచ్చినప్పుడు గ్రీష్మ ఋతువులో పెద్దదై పచ్చలు ఉబికి సూర్యుని బంగారు బండెలో వాటి చెంపలు మరో వర్ణం దాచినప్పుడు ద్రాక్ష పరిపక్వత పొందినదే అంటాను నేను. ప్రతి ఋతువు మిగిలిన మూడింటి తిని తనతో మోస్తున్నప్పుడు కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఏ బిందువు దగ్గరైనా అన్ని ఋతువులు ఒక్కటే. కాలం ఒక గొప్ప గారడివాడు, మనుషులు వంచితులు. చక్రంలోని ఊడతల్లా కాలం చక్రాన్ని పరిభ్రమించేలా చేసిన మనిషి ఆ కదలికను చూసి ముగ్గురే కదిలిస్తున్నది తానేనని విషయం మర్చిపోయాడు. ఎడతెరిపి లేకుండా కాలం చేసే పనిని ఆపడానికి సమయం గుర్తించుకోలేకపోతున్నాడు. సానరాయి పైన రక్తాన్ని నాకుతూ ఆ రాయిలో నుంచి రక్తం స్రవిస్తుందనుకునే పిల్లిలాగా మనిషి కాలం యొక్క రక్త మాంసాలను నమ్మి కాల మంచులలో స్రవించే తన రక్తాన్ని నాకుతాడు. కాలంలో నమ్మీలో చీల్చిన తన ఆ మాంసాన్ని చప్పరిస్తాడు. కాలచక్రం సువిశాల చరాచర విశ్వం శూన్యాలలో తిప్పుతూ ఉంటుంది. దాని అంచు మీద ఇంద్రియాలకు కనిపించేవన్నీ ఉంటాయి. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఉన్న వాటిని తప్ప ఇంద్రియాలు వేరే వాటిని చూడలేవు. కాబట్టి అవి కనిపిస్తున్న మాయమవుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక సమయంలో కనిపించకుండా ఉండేవి మరొక వ్యక్తికి ఇంకొక బిందువులో కనిపిస్తాయి. ఒకరికి పైకి అయినది మరొకరికి కింద అవుతుంది. చూసే వ్యక్తి ఎక్కడి నుంచి ఎప్పుడు చూస్తున్నాడు అన్న దానిపై ఆధారపడి ఒకరికి పగలు అయినప్పుడు అదే ఒకరికి రాత్రి అవుతుంది. కాలచక్రం అంచులపై జీవితానికి ఉండే దారి ఒక్కటే. వృత్తంలోని కదలికకు అంతం లేదు, అది ఆగిపోతుంది. ప్రపంచంలోని ప్రతి కదలిక వృత్తంలోని కదిలికే. హానికరమైన కాలచక్రం మనిషి బయట పడగలడా? మనిషి భగవంతుని పవిత్రమైన స్వేచ్ఛకు వారసుడు కనుక తప్పకుండా బయటపడతాడు. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కానీ దానికి ఇరుసు కదలదు. కాలచక్రం యొక్క ఇసురు దేవుడు. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో అన్ని అతడి చుట్టి తిరుగుతాయి. కానీ దేవుడి కాలం స్థలము పరిధి వేరు. కాలము స్థలము పరిధి లేదు. అతడు కదలడు. దివ్య ప్రబోధం నుంచి అన్ని వచ్చినా అతడి మాట అతడిలాగే పరిధి లేనిది. ఇరుసులో అంతా ప్రశాంతతే, అంచుల్లో అంతా సంక్షోభమే. ఎక్కువ ఉండాలనుకుంటున్నారు మీరు, అంచులో నుంచి ఇరుసులోకి జారండి. కదిలించే వికారం నుంచి తప్పించుకోండి. మీ చుట్టూ కాలాన్ని తిరగనివ్వండి, కానీ కాలంతో మీరు తిరగకండి అని మెగ్గారు ఇక్కడ నాకు చెప్తున్నాడు. మనం రేపు ఇంకొక అధ్యాయం తర్కము నమ్మకము, కాలచక్రాన్ని ఎలా ఆపడం ఎలా అనే అధ్యాయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఈయన చెప్తున్న అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 4 నిమిషాలు తండ్రి తల్లి ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ జ్ఞానం చేస్తాం. ఈ రోజు జ్ఞానాన్ని చేసుకుంటాం. క్షమాదానం మన బిడ్డలు అక్కడ ఆత్మ గురించి ఎంతో విధంగా పెట్టారు. ఆత్మ అనేది ఒక వాళ్ళు ఎంతో బయట మనుషులు ప్రతిదానికి భయపడుతూ బాధల్లో ఉన్న ప్రజలకు అది ఒక ఇదిగా
మంచి బాధలు ఒక డిగ్రీ కావాలా వాళ్ళు నీ చేతిలో ఇస్తే నువ్వు వాళ్ళ దగ్గర వడ్డీలు డబ్బులు తీసుకుంటూ అక్కడ ఇది చేస్తున్నావు అని చెప్పి క్షమాదాము ఆయనకు చెప్తాడు. వాళ్ళ అతనికి ఆ వడ్డీ కట్టుకున్న రుణం ఉంటుంది అక్కడ చేసి అతనికి 2 ఆవులు ఇచ్చి పంపిస్తాడు. తర్వాత అక్కడ ఉండే అన్యాయానికి ఆస్తి గురించి మన క్షమాదానం మన బిడ్డలు ఏం చెప్తాడంటే ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి తప్ప మనము పీడించరాదు ఎవరిని. దానికి వడ్డీలు కట్టాలని అడుగుతున్నాము. ఇప్పుడు మనకు భగవంతుడు జీవితంలో ఎన్నో ఇచ్చినాడు, ప్రతిదానికి మనం వడ్డీలు కట్టగలుగుతాము. మన జీవితంలో ఇచ్చిన ప్రతి ఒక్క దానికి మనము వడ్డీలు కడతామా అనేది మనకు ఈ అధ్యాయంలో అద్భుతంగా చెప్పారు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఇంకొక అధ్యాయంలో కాలం గురించి, చావు గురించి చెప్పారు. తన తండ్రి చనిపోయాడని బాధపడుతూ ఉంటే ఆయన చెప్పారు, చావన్నది నువ్వు మీ తండ్రి చనిపోలేదు, నీ ఇంద్రియాలు చూడలేదు అన్నాయి అంటే దానికి కాదు. ఎక్కడైనా ఒక కాయ అంటే ఇంకొక చోటికి వెళ్తుంది, నువ్వు చూడని వస్తే ఇది ఎక్కడ చావు పుట్టుకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎంతవరకు మనము ఆ భగవంతుడిలో ఏకత్వాన్ని చూసేంత వరకు ఇవి జరుగుతున్నాయి, కానీ మన పడిలోకి గుర్తించలేదు అని చెప్తున్నారు. ఎంతో అద్భుతంగా జీవిత సత్యాలని చెప్పాలి. Last 50 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా అచేతులు చూస్తూ కలుగుతూ ఇస్తున్న మీ అందరికీ నాకు ఈ అవకాశాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.